హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే మా రాముల వారి సన్నిధి నుంచి ఆ భద్రాచల రామయ్య సన్నిధి వరకు కూడా మేము తీసిన కోటి తలంబ్రాలను ఈరోజు మంచి రోజు విధియ శనివారం రోజు ఆ రామయ్య సన్నిధికి ఈ తలంబ్రాలని చేర్చటానికైతే మేము సంకల్పము బలంగా పూనుకొని అందరము కూడా వెళుతున్నామండి. ఇందులో కొంతమంది వీలు లేక రాలేకపోతున్నారు. అందరికీ కూడా వీలు ఉండి మనము తలంబ్రాలని ఆ రామయ్య సన్నిధికి చేర్చాలి అంటే ఈ పని మొత్తం కూడా మన రాముల వారి కళ్యాణానికి ముందు ఒక 15 days ముందన్నా కానీ మనము ఇవన్నీ తలంబ్రాలు మనం ఒలిచిన తలంబ్రాలని ఇచ్చి రావాలి అన్నమాట. అంతవరకు అందరము కలిసి వెళ్ళాలి అని అంటే ఒక్కొక్కళ్ళకి కొంచెము ఆటంకము వచ్చి అందరము కలిసి వెళ్ళలేక మళ్ళీ మనము తీసిన తలంబ్రాలని అక్కడికి ఎంత ముందుగా చేరిస్తే అంత మహాపుణ్యం అటండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మేము ఈరోజైతే ఖచ్చితంగా వెళ్ళి ఆ ఆలయంలో మనం ఒలిచిన తలంబ్రాలని ఇయ్యాలి అని చెప్పి గట్టిగా అనుకొని మేమైతే బయలుదేరామండి. అందరము కూడా రామదండులాగా బయలుదేరుతాము. ఎక్కడికైనా దేవుడి కార్యక్రమాలు అంటే మాత్రం మా యూనిట్ సభ్యులము అందరము కూడా అంటే మేము కమిటీ సభ్యుల్లాగా ఉంటాము. అలాగనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటాము అండి. ఏదైనా గుడి అకేషను అంటే మాత్రం అందరము ముందుండాల్సిందే. ఇలా మాకు తోడుగా మేము అంకుల్ని అనమాట, పరశురాములు అంకుల్ని వెంట పెట్టుకొని వెళ్తామన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాము అంటే అందరం లేడీస్గా వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పి అంకుల్ని అయితే తీసుకువెళ్తామండి. ఇలా ఈ భద్రాచలానికి వెళ్ళే ముందు చాలా ఆలోచనలు, ఎలా వెళ్ళాలి, వెహికల్ తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా కొంచెం పెద్దవాళ్ళు ఏజ్ పర్సన్స్ ఉన్నారనమాట. అలా అనుకునేసరికి మాకు ఈరోజు పిల్లలు అనమాట, కారు నడిపే పిల్లలు, వాళ్ళకి కొంచెం ఫంక్షన్లు ఉండటం వల్ల రాలేకపోయారు. సరే మేము ఎక్కడా కూడా వెనక అంజ వేయకుండా ఆ రామయ్య సన్నిధికి మన్ని ఇలాగనే పిలిచాడు అని చెప్పి చక్కగా బస్సుని అలాగనే ఆధార్ కార్డుని అయితే ఈరోజు వినియోగించుకున్నామండి. అందరం కూడా చక్కగా ఇలా భద్రాచలం వెళ్దాము అని చెప్పి బస్సులో అయితే జర్నీ అనేది చేసాము. జర్నీ చాలా మంచిగా అనిపించింది. మరి ఆ దేవుడి దగ్గరికి అనగానే మరి భగవంతుడే అన్ని సీట్లు కల్పించాడో ఏమో కానండి, ఖమ్మం వరకు కారులో అయితే జర్నీ చేశాము. అక్కడి నుంచి ఇలా దిగగానే మా అందరికీ కూడా బస్సు రెడీగా ఉండటము, అందులో మళ్ళీ ఇన్ని సీట్లు, మేము 9 మంది వెళ్ళామండి. ఇన్ని సీట్లు మాకు ఉండటము, ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆ రామయ్య సన్నిధికి వెళ్ళగానే ఇదంతా భద్రాచలం ఏరియా అండి. మొత్తం చూడండి మీరు. భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడికి అన్నీ అంటే ప్రతిదీ కూడా వీడియో తీయాలి అని అంటే మనము వచ్చిన పర్పస్ ఏంటి అంటే ముందుగా అక్షింతలని ఆ స్వామివారి సన్నిధికి చేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆగకుండా గబగబా లైన్లో అయితే వెళ్ళామండి. ఇకోండి చూసారు కదా, ఇదంతా క్యూ పద్ధతి అనమాట. లోపలికైతే ఫోను ఎలౌడ్ తీసుకెళ్ళకూడదు, అక్కడ వరకే ఫోన్ తీసుకువెళ్ళాము. ఇక్కడి నుంచి ఏంటి అంటే తలంబ్రాలను తీసుకెళ్ళిన వాళ్ళని సపరేట్ లైన్లో పంపిస్తారటండి. ఇక్కడ మాకు తెలిసి ఇక్కడ జస్ట్ కూర్చొని ఇక్కడి నుంచి అయితే తలంబ్రాలను తీసుకువెళ్ళే దారి గుండా మమ్మల్ని డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారని చెప్పి ఒక ఆవిడ వచ్చి చెప్పడము, అక్కడి నుంచి మేము చక్కగా దర్శనం అయితే చేసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది కదా, ఉత్సవ మూర్తులను దర్శించుకోండి. ఇలాగనే చూశారు కదా, మేము దర్శన భాగ్యము అయ్యి ఇంకా తలంబ్రాలని ఒక చోట అనమాట, పెద్ద గోడం ఉంటుందండి. అన్ని రాష్ట్రాల నుంచి మనకి తలంబ్రాలు రావటం అనేది జరుగుతుందనమాట. అన్ని తెలుగు స్టేట్స్ నుంచి మొత్తం కూడా తలంబ్రాలను ఒలుచుకొని ఇక్కడికైతే అతి పవిత్రంగా అత్యంత భక్తితో తీసుకువస్తారండి. తలంబ్రాలు చేసిన వాళ్ళకి సిరి సంపదలు మంచిగా ఉండాలని, వాళ్ళ కుటుంబాలు చాలా చల్లగా ఉండాలని చెప్పి కూడా ఈ తలంబ్రాల వెనక చాలా ఉంటుందన్నమాట. అంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా
కూడా వచ్చి తలంబ్రాల్లో తమ వంతు చేతనైనంత వరకు కూడా హెల్ప్ చేశారు. మేము ఇవన్నీ కూడా గోడంలో ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడైతే వీడియో ప్రొవైడ్ చేయలేదండి మాకు, అందువల్ల ఫోన్ అనేది తీసుకువెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నదానము ప్రసాదము తీసుకోవాలి, ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము కాబట్టి అన్నదానాన్ని ఇక్కడే దేవుడి భోజనము మాకు కలిగినంత, అంటే మాకు ఇక్కడ అందుబాటులో ఉన్నంత తీసుకోవాలని చెప్పి ఇలా అయితే వచ్చేసాము. భోజనం కూడా చేసామండి చక్కగా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వీళ్ళు మొన్న పెళ్ళైన పాపని అలాగనే వాళ్ళ అల్లుడిని గుడికి దర్శనానికి తీసుకొని వచ్చాడనమాట కృష్ణన్నయ్య. చక్కగా వాళ్ళని కూడా కలిసి ఇంకా అంతా అయిన తర్వాత దేవుడు ప్రతిమలు కానీ దేవుడు పుస్తకాలు కానీ ఇలా భద్రాచలంలో స్వామివారి సన్నిధిలో కొనుక్కొని చక్కగా మళ్ళీ మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. కోటి కోటి తలంబ్రాలను తీసుకొని అత్యంత భక్తితో రాముల వారికి సమర్పించి చక్కగా మా జర్నీ అంతా కూడా రిటర్న్ అయితే అవుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరొక భద్రాచలం వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.